నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తు ఎప్పుడో పొడిచింది. అయితే సీట్ల సర్దుబాటు పైన స్పష్టత ఉందా లేదా, ఇదే ప్రతి ఒక్కరి సందేహం. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కలివిడిగా ఎన్నికల బరిలో దిగాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాయి. అలానే మూడో పక్షంగా బీజేపీ వస్తుందా రాదా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు, ఈ రెండు అంశాలపైనే అందరూ మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఒక లెటర్ వైరల్ అవుతుంది. రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చేసాయి. దీని ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేటువంటి అంశం పైన స్పష్టత వచ్చేసిందని ఆ లెటర్ సారాంశం. అయితే ఇది నిజమా కాదా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా సుమన్ టీవీ చేసింది. ఆ ఫలితాలన్నీ మీతో వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్లో ఏముందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి ఇది ఆ లెటర్. ఈ లెటర్ సారాంశం ఇక్కడ చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం, అలానే ఎన్టీఆర్ భవన్, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, ఆ డేటా అంతా ఉంది. 24వ తేదీ డేట్తో ఈ లెటర్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఈ ఎన్నికలే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఆ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ నియంత్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో మన నాయకుడు ప్రజల కోసం పోరాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలు కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకుంది. ఇందులో భాగంగానే జనసేన పార్టీతో పొత్తును ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నటువంటి సదుద్దేశంతో పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వ దుర్విధానాలపై నిరంతరం ప్రశ్నిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో జనసేన ఎంతో బలపడింది. కావున పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 112 స్థానాలు, అలానే జనసేన పార్టీ 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయించడం జరిగింది. అంటే ఒక డెసిషన్ తీసేసుకున్నారు. చాలా స్పష్టంగా ఈ లెటర్లో పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేద్దాం. కె అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన పేరు మీద రిలీజ్ అయినటువంటి లెటర్ ఇది. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసినాయి. ఒకరేమో 112 చోట్ల పోటీ చేయబోతున్నారు, మరొకరేమో 63 చోట్ల పోటీ చేయబోతున్నారు. అంటే మొత్తం కలిపి 175 నియోజకవర్గాలపైన ఇద్దరు కూడా క్లారిటీకి వచ్చేసారు. ఇక బీజేపీతో పొత్తు ఉండదు, రామ్ చెప్పేశారు అన్నట్టుగా ఈ లెటర్ సారాంశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఒక ఫేక్ లెటర్ అని తెలుగుదేశం పార్టీ కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. అటువంటి లెటర్ ఏది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా రిలీజ్ చేయలేదు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. అధినేతలు స్వయంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మీడియాతో పంచుకుంటారనేది తెలుగుదేశం నేతలు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వైరల్ లెటర్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. రెండు పార్టీలు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాయి. గౌరవప్రదమైనటువంటి సీట్లు అనేటువంటి మాట అంటే దాని ప్రకారం 63 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారు అని, 112 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది అనేది ఈ లెటర్లో చెప్పినటువంటి మాట. అయితే అలాంటి చర్చలు ఇంకా ఏవి కూడా అడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్థానాలపైన మాత్రం స్పష్టత వచ్చింది. ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలి అనే దాని మీద మాత్రం అధినేతల దృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి అతి త్వరలోనే దీన్ని వెల్లడిస్తారనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నటువంటి సారాంశం. సో ఈ వైరల్ న్యూస్ నమ్మొద్దు. ఇక నిజమైనటువంటి వార్తలు ఎప్పుడు వస్తాయి అనేది, నిజమైనటువంటి కన్ఫర్మేషన్ రెండు పార్టీలు ఎప్పుడు ఇస్తాయి అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఫస్ట్ వీక్ కల్లా, ఫిబ్రవరి మొదటి వారం కల్లా రెండు పార్టీలు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కూటమిలో మూడో పార్టీ చేరేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత వస్తుందనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా రామ మందిరం ప్రారంభోత్సవం అనేది ఒక ఆటంకంగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా పూర్తయింది. కాబట్టి యువ ఓటర్ల దినోత్సవం జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో పోటీ పైన
కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుని అతి త్వరలోనే ప్రకటిస్తారని 3 పార్టీల నేతలు కూడా అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్లారిటీ అనేది ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే సీట్ల పైన కూడా ఒక స్పష్టత వస్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం నేతలు చెప్తున్నారు, జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు, అలానే బీజేపీలో కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ సారాంశం ఇది. కాబట్టి ఈ ఫేక్ లెటర్ని నమ్మాల్సిన అవసరం లేదని ఆయా పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.